శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హిందువులకు అత్యంత పవిత్రమైన రోజు ఈ వైకుంఠ ఏకాదశి. ఈ ఒక్కరోజు మనం భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే 3 కోట్ల ఏకాదశులు చేసినంత ఫలితాన్ని ఇస్తుందని మన పెద్దలు చెప్తారు. మరి ఇంతటి శక్తివంతమైన రోజున మనం ఎలాంటి నియమాలు పాటించాలి, ఉపవాసం జాగారం ఎలా చేయాలి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మొదటిగా అయితే బ్రహ్మ ముహూర్తం. ఈరోజు సూర్యోదయానికి ముందే అంటే తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం ఆచరించాలి. శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజా గదిలో ముందుగా అయితే విష్ణుమూర్తి పటం ముందు లేదా విగ్రహం ఉన్నా సరే దీపారాధన చేయాలి. ఈరోజు సాధ్యమైనంత వరకు విష్ణు సహస్రనామం విన్నా చదివినా చాలా మంచిది. వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని చెప్తారు. అందుకే తెల్లవారుజామునే దగ్గరలోని విష్ణు ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకోవాలి. దీనివల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ దర్శనానికి అస్సలు మిస్ చేసుకోకూడదు. ఉపవాస నియమము. ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం చాలా ముఖ్యం. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం, అంటే దేవుడికి దగ్గరగా ఉండటం అన్నమాట. దగ్గరగా ఉండడం అంటే దేవుడి దగ్గరే కూర్చోవడం కాదండి. ఆ ఆవరణలో ఉండి నిత్యము దైవ నామస్మరణ చేయటం, విష్ణుమూర్తికి సంబంధించిన శ్లోకాలు స్తోత్రాలు చదువుకోవడం, విష్ణు సహస్రనామం చదవటం, వచ్చిన వాళ్ళు భగవద్గీత చదవటం, భారతం చదవటం చేసుకుంటే చాలా మంచిది. ఈ రోజున పొరపాటును కూడా బియ్యంతో చేసిన అన్నం కానీ లేదా బియ్యంతో చేసిన ఇతర ఏ ఆహార పదార్థాలు కానీ తీసుకోకూడదు. వీలైతే హెల్త్ సహకరిస్తే ఏమీ తినకుండా నిర్జల ఉపవాసం ఉంటే శ్రేష్టం. కానీ ఆరోగ్యం సహకరించిన వారు, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు పాలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకోవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నం తినకూడదు. జాగరణ. ఇది ఇప్పుడు చాలామందికి చాలా ఇబ్బందికరమే. కానీ అవకాశం ఉంటే, ఓపిక ఉంటే కనుక ఏకాదశి రోజు రాత్రి నిద్రపోకుండా మెలకువగా ఉండడాన్ని జాగారం అంటారు. అయితే ఏదో సినిమాలు చూస్తానో కబుర్లు చెప్పుకుంటానో మెలకువగా ఉండడం జాగరం అనిపించుకోదు. రాత్రంతా ఆ శ్రీమన్నారాయణుని నామస్మరణ చేస్తూ విష్ణు పురాణం చదువుతూ లేదా భజనలు చేస్తూ గడపాలి. అప్పుడే అది పరిపూర్ణమైన జాగారం అవుతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి మేల్కొని శ్రీదేవి భూదేవి సమేతంగా ఈ ఏకాదశి రోజున వైకుంఠానికి తిరిగి వచ్చాడని, అప్పుడు 3 కోటి దేవతలు ఉత్తరద్వారం చెంత నిలిచి స్వామి దర్శనం చేసుకున్నారని, ఈ కారణంగానే దీనిని 3 కోటి ఏకాదశిగా పిలుస్తుంటారని పురాణాలు చెప్తున్నాయి. అయితే ఈ రోజున స్వామివారిని ఉత్తరద్వారం గుండా దర్శించుకోవడం వలన మోక్షం లభిస్తుందని కూడా చెప్తారు. అందుకే తిరుమలలో సహా అన్ని వైష్ణవ క్షేత్రాల్లోనూ భక్తుల సందర్శనకు వీలుగా ఈ రోజున తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వారాలు తెరిచి ఉంచుతారు. ఏకాదశి అంటే తిథులలో 11వది. ఇది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుతో ముడిపడిన తిథి. అందుకే ఏకాదశిని హరితిథి అని, వైకుంఠ దినమని అంటారు. ఇటువంటి ఏకాదశులు నెలకి 2 చొప్పున సంవత్సరానికి 24 వస్తాయి. అధిక మాసం వచ్చిన సంవత్సరంలో 26 వస్తాయి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగాను, ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగాను మనం పండుగలాగా జరుపుకుంటాము. అన్నిటికంటే ఈ 3 కోటి ఏకాదశి అత్యంత విశిష్టమైనది. 3 కోటి అంటే 300 కోట్లు దేవతలను ఉద్దేశించింది. అప్పటి నుంచి మూసి ఉన్న స్వర్గద్వారాలు ఈ ధనుర్మాస ఆరంభం నుంచి తెరుచుకుంటాయని పురాణాలు చెప్తున్నాయి. ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తి గరుడు వాహనారూఢుడై ఉత్తర ద్వారాన దర్శనమిస్తారు. ఆ దివ్య సుందర రూపిణిని దర్శించుకోవడం కోసం దేవతలందరూ ఈ రోజున దివి నుంచి భువికి దిగి వస్తారట. అందుకే దీనిని 3 కోటి ఏకాదశి అని పేరు. మనకు 6 నెలలు దేవతలకు ఒక పగలు, ఇంకో 6 నెలలు రాత్రి.
దీని ప్రకారం దేవతలందరూ వైకుంఠ ఏకాదశి నాడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలానికి అంటే చీకటి రాత్రి నుంచి వెలుగులు చిమ్మే పగటిలోకి వచ్చారన్నమాట. స్వర్గద్వారాలను తెరవగానే ముందుగా ఈ కాంతి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశిస్తుంది. అందుకే విష్ణువు ఆలయాల్లో ఈవేళ ఉత్తరం వైపున ఉన్న ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఈ ద్వారం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకోవడం అత్యంత పుణ్యప్రదం. ఉత్తర ద్వారమే వైకుంఠ ద్వారం. ఈ వైకుంఠ ద్వారమే సూర్యునికి ఉత్తరాయణ ప్రవేశానికి సూచన. అందుకే ఉత్తర ద్వారం నుంచి విష్ణుదేవుని దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. శ్రీరంగం, తిరుపతి, అన్నవరం, భద్రాది, మంగళగిరి, యాదగిరిగుట్ట, స్వర్ణగిరి అన్ని క్షేత్రాల్లో ఈ ముక్కోటి ఏకాదశిని మహోత్సవంగా జరుపుతారు. ముక్కోటి ఏకాదశిని అత్యంత మహిమాన్వితమైన రోజుగా పురాణాలు వర్ణిస్తున్నాయి. అందుకే ఈనాడు ఉపవాసం, విష్ణు పూజ విశేష ఫలాలనిస్తాయి. వైకుంఠ ఏకాదశి నాడు గోపూజ చేయడం చాలా మంచిది. విష్ణుమూర్తి సన్నిధిలో ఆవు నేతితో దీపం వెలిగిస్తే సర్వ పాపాలు హరించి అజ్ఞానమనే చీకట్లు తొలగి ముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇక చివరిగా ద్వాదశి పారణ. ఏకాదశి రోజు ఉపవాసం ఎంత ముఖ్యమో మరుసటి రోజున ద్వాదశి ఘడియలు వెళ్ళకముందే ఉపవాసాన్ని విరమించడం కూడా అంతే ముఖ్యం. మరుసటి రోజు అంటే ద్వాదశి రోజున ఉదయాన్నే స్నానం చేసి ఇంట్లోనూ తులసమ్మ దగ్గర చక్కగా దీపారాధన చేసుకొని నైవేద్యం సమర్పించాలి. సాత్వికమైన భోజనం చేసి ఉపవాస దీక్షని విరమించాలి. ద్వాదశి రోజు భోజనంలో ఉసిరికాయ పచ్చడి లేదా ఉసిరిని ఏ విధంగానైనా వాడటం చాలా మంచిది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు అందరూ ఈ నియమాలు పాటించి ఆ లక్ష్మీనారాయణుల కృపకు పాత్రులు కావాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మరిన్ని విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.